సరే మంచిదండి. తలవంశంలో చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్ఠ నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మరొకసారి నాయన మా జీవితంలో మరొక దినాన్ని అనుగ్రహించిన నాయన, నీ విలువైన మాటలు నాయన మేము వినగలగడానికి, నీ సన్నిధిలో చేరిన నాయన నీ వాక్యాన్ని అనుభవించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన నీ విలువైన మాటలోనికి నేను వెళ్ళబోతుండగా మా హృదయాలను నాయన సిద్ధపరచుకొని నీ వాక్యం కొరకు నాయన వేగిరపడి వాటిని ఆలోచించగలుగుటకు వివేచించగలుగుటకు నాయన నీ వాక్యంలో వృద్ధి చెందగలుగుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించిన ఆయన. చెప్పనైనా నేను తగ్గించుకొని నీ వాక్యాన్ని హెచ్చించగలుగుటకు నేను మహిమపరచగలుగుటకు అటు కృపను మహద్భాగ్యం అనుగ్రహించమని క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనలో అడివేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాండి. మంచిది. మనం ఏ విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం? సంతృప్తికరమైన భక్తి జీవితం గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? ఎప్పుడైనా సరే మనం భక్తి అనేది ఎలా చేయాలి? చాలా సంతోషంగా అనేది చేయాలి. ఓకేనా? పేతురు దానిలోనే కొద్దిగా ముందుకెళ్తూ మాట్లాడుకుందాం. పోయిన ఆదివారం ఏ విషయాన్ని గురించి మాట్లాడుకున్నాం? ఏ విషయం గురించి మాకు గుర్తుందా? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? లూకాసు వార్తలో రాయబడిన మాటలు ఏంటంటే శత్రువుని ఏం చేయాలి చెప్పండి? శత్రువుని ఏం సరే ప్రేమి అంటే ఒక వ్యక్తిని మనం ఎలా మన సంతృష్టికరమైన భక్తి అనేది ఎలా జరుగుతుందంటే, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని ఏం చేయాలి? అవతల వ్యక్తిని ఎప్పుడైతే శత్రువుగా భావిస్తామో ఆ వ్యక్తిని ఏం చేయాలి చెప్పండి? ఎప్పుడైతే ప్రేమిస్తుంటామో ఆ ప్రేమ ద్వారా ఏమవుతుంది చెప్పండి? మన భక్తి అనేది శత్రువుని ప్రేమించినప్పుడే మన భక్తి అనేది ఏమవుతుంది చెప్పండి? బయటపడుతుంది. ఎందుకంటే బయట వాళ్ళకు మనకున్న తేడా అదే మన భక్తి జీవితంలో. ఓకేనా? రైట్. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో కొన్ని మాటలు అనేది చెప్తుంటారు అక్కడ పేతురు గారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో, మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మొదటి పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. 2వ పేతురు 1వ అధ్యాయము 5వ వచనం. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును. ఓకేనా? ఏమని చెప్తున్నాడు? ఆ హేతు చేతనే మీరు ఏం చేయండి అంటే, మీ మట్టుకు మీరు ఏం చేయండి అంట? ఏమని చెప్తున్నాడు? మీ మట్టుకు మీరు జాగ్రత్త ఏం చేయండి? మామూలు జాగ్రత్త కాదు, పూర్ణ జాగ్రత్త కలిగి ఉండండి. మీ మట్టుకు మీరు ఏం చేయాలంట? పూర్ణ జాగ్రత్తగా. అంటే మీ అవతల సంగతి వదిలేసిన అవతల ఎలా బ్రతుకుతున్నాడు, ఏ విధంగా మనల్ని చేస్తున్నాడు అనే దాని విషయాన్ని మీరు ఫస్ట్గా మీరు ఏం చేయండి? పక్క పెట్టేసిండి. అంటే అవతల విషయాలు పక్క పెట్టేసేయండి. మనకు తెలిసిన విషయం ఏంటంటే, పరలోకానికి వెళ్ళాలంటే ఎవరి భక్తి వాళ్ళదే, అవునా కదా? ఎవరి విశ్వాసం వాళ్ళదే. అంటే ఎవరు విశ్వాసంగా ఉంటారో, ఎవరు భక్తిపరంగా ఉంటారో వాళ్ళు మాత్రం పరలోకం వెళ్తారు తప్ప అవతలంతో పోల్చుకొని అవతల భక్తి ఇలా ఉంది, అవతల భక్తి అలా ఉంది అంటే వాళ్ళకంటే నేను బెటర్ స్థాయిలో ఉన్నానులే అనుకుంటే మాత్రాన మనము ఏం చేయము? పరలోకానికి వెళ్ళాం. కాబట్టి ఏంటంటే ఎవరి భక్తి స్థాయి అనేది వాళ్ళది, ఎవరి మట్టుకు వాళ్ళు ఏం చేయండి? జాగ్రత్త ఉండండి. ఓకేనా? ఎవరి గురి వాళ్ళది. కాబట్టి అంటే ఆ హేతు చేతని మీ మట్టుకు మీరు ఏం చేయండి? పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు ఏంటంట? సద్గుణమును ఏం చేయండి? సద్గుణం అంటే ఒకదాని తర్వాత ఒకటి ఏం చేసుకోవాలి చెప్పండి? అంటే కొన్ని విషయాలు అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఆ విషయాల గురించి ముందుకెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఫస్ట్ ఇక్కడ ఏం చెప్తుంటే, విశ్వాసం నన్ను ఏం చేయాలంట? సద్గుణాన్ని. ఎప్పుడైతే మనం విశ్వాసంలో పెరుగుతున్నామో కొన్ని విషయాలు అనేది ఇక్కడ పేతురు గారు ఏమని చెప్తున్నారంటే, మన విశ్వాస యాత్రలు ఎప్పుడైతే ముందుకెళ్తుంటామో కొన్నిటిని ఏం చేసుకోవాలి చెప్పండి? ఏం చేసుకోవాలి? మనం చేర్చుకుంటాం. అంటే మనలోనికి అవన్నిటిని కూడా ఏం చేసుకోవాలి? చేర్చుకుంటాం. ఎప్పుడైతే మనం విశ్వాసంలో వృద్ధి చెందుతుంటామో ఆ వృద్ధి చెందుతున్న కొద్ది కూడా మనల్ని ఏం చేసుకోవాలి? కొన్నిటిని ఏం చేసుకోవాలి చెప్పండి? ఏం చేసుకోవాలి? యాడ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే, ఎప్పుడైతే మన భౌతిక స్థితిలో ఉన్నామో నీకు 10,000 జీతం వచ్చినప్పుడు 50,000 జీతం వచ్చినప్పుడు ఒకేలా ఉంటావా? నీ ఇంట్లో కొన్ని చేర్చుకుంటూ ఉంటావా? అంటే ఎందుకు చేర్చుకుంటావా? అవి ఎందుకు చేర్చుకుంటారండి? 10,000 జీతం ఉన్నప్పుడు అనుకోండి, మన ఇంట్లో సరిపోతే చాలనుకుంటాము. అదే జీతం పెరిగినప్పుడు ఏం చేస్తాం? ఇంట్లో అంటే అవతల చూడడానికి ఎలా ఉండాలి? నేను కొద్దిగా బాగుండాలి, అవునా? మెచ్యూర్గా ఉండాలి, అవతలలోకి నేను బాగా కనపడాలి. అంటే మనం ఇంట్లో ఏం చేస్తుంటాం చెప్పండి?
మన సంపదకు తగ్గట్టుగా మన స్థాయికి తగ్గట్టుగా కొన్ని ఏం చేస్తాం, మన ఇంట్లో ఏం చేస్తాం, ఆ వస్తువుల్ని కానీ ఆ అలంకరణ కానీ పెంచుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకు? అవతరులకి మనం బాగా కనబడాలి. అవునా? అలాంటి స్థాయిలోనే భక్తి జీవితంలో కూడా ఎప్పుడైతే నువ్వు భక్తిలో ఎదుగుతుంటావో ఏం చేయాలి చెప్పండి? భక్తి అనేది ఏం చేయాలి? ఇంకొన్నింటిని చేర్చుకుంటూ ఉండాలి. నీ భక్తిలో ఏదైతే విశ్వాసం ఉందో ఆ విశ్వాసాన్ని కొద్దిగా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? సద్గుణాన్ని ఇక్కడ పరిపూర్ణంగా అనగానే ఒకదాని మీద ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయొద్దు. అంటే అది అయిపోయిన దాకా నేను చివరిగా దాని మీదనే పోరాడతాను అనే విధంగా ఎప్పుడైనా ఉండొద్దు. కానీ ఏం చేయాలంట? ఒకదానితో ఒకటి ఏం చేసుకోవాలి, మనం ఏం చేసుకోవాలి చెప్పండి? చేర్చుకుంటాం. అంటే దానిలోనికి ఎప్పుడైతే మనం సద్గుణం వచ్చామో సద్గుణం తర్వాత ఏం చేయాలి చెప్పండి? కొన్ని విషయాలు ఏం చేయాలి, మనం ఒకదాని తర్వాత ఒకటి చేర్చుకుంటూ ఉండాలి తప్ప ఇది నేను సంపూర్ణమైన తర్వాత ఇంకో దాన్ని చేర్చుకుంటాను అనే పరిస్థితుల్లోనికి ఎప్పుడు కూడా ఏం చేయదు, మనం వెళ్ళిపోద్దు. ఓకేనా? అంటే కొన్ని విషయాలు ఇక్కడ ఇచ్చాడు. ఏంటంటే చూడండి, జ్ఞానం నందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహం సహనమును, సహనం నందు భక్తి నందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ దయను అమర్చుకుని. అంటే ఇన్ని విషయాలు ఇక్కడ ఇచ్చాడు. ఒక 8 విషయాలు ఇక్కడ ఇచ్చాడు. అయితే ఇస్తే ఏంటంటే ఇక్కడ మనం ఒకవేళ సద్గుణం మీదనే ప్రాక్టీస్ చేస్తూ సద్గుణం మీదనే ఆగిపోయాం అనుకోండి, మిగిలిన విషయాలను ఏమైపోతాయి చెప్పండి? ఆగిపోతాయి. కాబట్టి దీనిలోనే నేను మొత్తాన్ని ఉత్తీర్ణతను సాధించాలి, దీనిలోనే నేను పర్ఫెక్ట్ కావాలని మీరు అనుకున్నారు అనుకో, ఎప్పుడు కూడా ఏం చేయలేరు. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఏం చేయాలి చెప్పండి? మీరు చేర్చుకుంటూనే ఉండాలి. దానిలో మీరు వృద్ధి పొందడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఓకేనా? రైట్. ఇక్కడ సద్గుణం అంటే ఏంటి మరి? విశ్వాసం నందు ఏం చేయాలంట? మన విశ్వాసంలో ఎప్పుడైతే బలపడుతున్నామో ఆ విశ్వాసంలో ఏం చేయాలంట? సద్గుణాన్ని చేర్చుకోవడం చెప్తున్నాడు. ఓకేనా? సద్గుణం అంటే ఏంటి మరి? సద్గుణం అంటే ఏంటండి? అయితే ఇక్కడ సద్గుణానికి ఏంటంటే దానికి ఆ పర్యాయపదం ఏం రాయబడిందంటే ఫిలిప్పీల రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. ఫిలిప్పీల రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, 1వ అధ్యాయం 9వ వచనంలో ఏంటంటే, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు అగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియో ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలంలో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించున్నాను. ఓకేనా? సద్గుణం అనే పదానికి ఇక్కడ ఏమని చేర్చబడింది అంటే ఏంటంటే చెప్పండి? శ్రేష్టమైన వారుగా ఉండాలి. ఓకేనా? సద్గుణం అనగానే చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. దానిలో సద్గుణం అనగా ఏంటి చెప్పండి? మంచి వాళ్ళు, అవునా, ఉత్తమమైన వాళ్ళు, ఇలాంటి అర్థాలు ఉన్నాయి. కానీ అక్కడ పేతురు గారు రాసిన పదానికి సమానార్థం ఏంటంటే శ్రేష్టమైన వాళ్ళు. శ్రేష్టమైన వాళ్ళు అంటే ఏమని చెప్తున్నట్టు ఇక్కడ, మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారు అగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినదై అంతకంతకు ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? అభివృద్ధి పొందాలి. ఓకేనా? శ్రేష్టమైన కార్యాలు వివేచింపగలంటే, శ్రేష్టమైన కార్యాలు వివేచింపడం అంటే ఏంటండి? అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే భక్తిలో ఎదుగుతున్నాడో ఆ వ్యక్తి ఏం చేయాలి చెప్పండి? ఏ కార్యాలను వివేచించాలంట? ఏ కార్యాలు వివేచింపాలి చెప్పండి? ఎప్పుడైతే మన భక్తి జీవితం అనేది పెరుగుతుందో మన ఆలోచన ధోరణి కానీ మన ఆలోచన విధానం కానీ దేని మీద ఉండాలి చెప్పండి? దేని మీద ఉండాలంట? శ్రేష్టమైన కార్యాలను వివేచించడానికి ఉండాలి. ఓకేనా? రైట్. శ్రేష్టమైన కార్యాలంటే శ్రేష్టమైన అంటే ఏంటండి? మంచివి, ఉత్తమమైనవి, ఏవైతే మన వరకు మనం బెస్ట్ ఏదైతే చేయగలుగుతామో దాన్ని ఏమంటారు చెప్పండి? నీ సామర్థ్యం ఎంతైతుందో అంతవరకు చేయగలిగే దాన్ని ఏమంటారు? రైట్ని శ్రేష్టమైంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏమని చెప్తున్నంటే మనం చేసే ప్రతి పని కూడా ఏం చేయాలంట? ఎట్లుండాలి చెప్పండి? శ్రేష్ట అంటే మనం ఎంతవరకు చేయగలుగుతామో మన వంతు కృషికి ఎంత అయితే అవుతుందో అంతవరకు కూడా మనం ఏం చేయాలి చెప్పండి? నిజంగా మనం అలానే చేస్తున్నాం. మరి అలానే చేస్తున్నాం అంటే మన వరకు ఎంత అవుతుందో అంతవరకు మనం చేస్తామా, లేకుంటే కొద్ది స్థాయికి వచ్చేసి ఆపేస్తామా? ఎట్లా చేస్తాం చెప్పండి? ఏంటంట?
మీరు ఎలా చేయాలంటే కార్యాలను ఏంటంటే శ్రేష్టమైన కార్యాలు చేయాలి, మీ చేతనైన వాటికి ఎంత అవుతుందో అంతవరకు చేయాలని చెప్తున్నాడు. ఓకేనా? అలాంటి దానిలో మనం ఏం చేయాలంట, అంతకంతకి ఏం చేయాలి, మనం వృద్ధి చెందుతూ, అంటే మన యొక్క స్థాయిని ఏం చేయాలి, అంతకంతకి ఏం చేయాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి ప్రతి స్థితిలో కూడా. ఎప్పుడైతే మనం ఒక భక్తి అనే దానిలోనికి వచ్చామో ఆ భక్తి జీవితాన్ని ఏం చేయాలి చెప్పండి, ఆ సద్గుణం అనే దాన్ని అలవర్చుకోవడంలో మన యొక్క వివేచన, మన యొక్క జ్ఞానం ఎలా ఉండాలంటే, ఎప్పుడైనా సరే ఏం చేయాలి చెప్పండి, మన ఆలోచన అంతా కూడా ఎలా ఉండాలి చెప్పండి, శ్రేష్టంగా మంచిది. అంటే అవతల గురించి కానీ ఏదైనా విషయాన్ని గురించి మనం ఆలోచించేటప్పుడు ఎలా ఉండాలంట, శ్రేష్టంగా ఉండాలి. అంటే శ్రేష్టంగా అంటే ఏంటంటే, మనం ఏది చేసినా సరే అవతలకి ఏం చేయొద్దు, అవతలకి ఏం కావద్దు చెప్పండి, ఏం కావద్దు, అవతలకి ఎలాంటి నష్టం, అంటే మనం చేసే కార్యాన్ని బట్టి అవతలకి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏం చేయొద్దు, నష్టం అనేది కలగొద్దు, అవతలోడు బాధపడొద్దు, అవతలోడు ఇబ్బంది పడే విధంగా ఎప్పుడు కూడా ఏం చేయొద్దు, మనం నడుచుకునే విధంగా ఎప్పుడు కూడా ఏం చేయొద్దు, ప్రయత్నించడానికి ప్రయత్నం చేయొద్దు. కాబట్టి ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే ఏదైనా పని చేస్తున్నట్టు ఏం చేయాలి చెప్పండి, అవతలకి ఏం ఇబ్బంది కలగకుండా, అవతలకి ఏం బాధ కలగకుండా, అంటే ప్రతి విషయాలు కూడా ఏం చేయాలి చెప్పండి, మళ్ళీ మనం ఏం చేసుకోవాలి, జాగ్రత్త చూసుకుంటా, అంటే ప్రతి విషయంలో కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ శ్రేష్టమైన కార్యాలు నేను ఉన్నానా, లేకుంటే ఏదైనా తప్పిపోతున్న పరిస్థితులను మనం ఏం చేసుకోవాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ శ్రేష్టమైన కార్యాలు ఎప్పుడైతే మనం ఆ పరిస్థితులను మనం వెళ్తామో ఏం చేస్తాం చెప్పండి, మనం ఏం చేస్తామంట, మన ప్రేమ ఎలా ఉంటుందంట, తెలివితో ఉంటుంది. అలా ఇంకెలా ఉంటుందంట, సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినదై అంతకంతకి ఏం చేస్తుందంట, ఏం చేస్తుంది చెప్పండి, అభివృద్ధి అనేది పొందుతుంది. ఓకేనా? రైట్. అయితే ఫస్ట్గా ఏమని చెప్తున్నానంటే, ఇవి అయితే ఎప్పుడైతే మనలోనికి వస్తాయో ఫస్ట్ ఏంటంటే శ్రేష్ట, అంటే ప్రతి విషయాల్లో కూడా ఎప్పుడైతే నువ్వు మంచి వాటినే చేయడానికి ఇష్టపడుతుంటావో, ఇంకేంటంట మంచి వాటినే చేయాలి. ఇంకేంటంట, మన ప్రేమ ఎప్పుడైనా సరే ఎలా ఉండాలి చెప్పండి, ఎలా ఉండాలి, తెలివిగా ఉండాలంట, సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడిందే ఉండాలంట. ఈ రెండు ఎప్పుడైతే మనం వృద్ధి చెందుతూ ఉంటామో దానివల్ల ఏమవుతుందంటే చెప్పండి, ఏమవుతుందంట, ఇందువలన దేవునికి మహిమయో స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినం వరకు ఏం చేయాలంట, నిష్కపటులుగాను నిర్దోషులుగాను ఉండవాలని నేను ఏం చేస్తున్నానంట, ప్రార్థిస్తున్నాను. అంటే ప్రతి విషయాలు ఎలా ఉండాలి చెప్పండి, కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే, క్రీస్తు యేసులో ఏం చేయాలంటే మనం ఒక సద్గుణాన్ని ఏర్పరచుకోవాలంటే, క్రీస్తులో ఒక సద్భక్తిగా మనం ఉండాలంటే ఏం చేయాలంట, ఏం చేయాలి చెప్పండి, క్రీస్తు యేసులో ఉన్న నీతి ఫలాన్ని ఏం చేసుకోవాలి, మనం ఏం చేసుకోవాలి చెప్పండి, అంటే క్రీస్తు యేసులో ఏవైతే ఫలాలు ఉన్నాయో, నీతి ఫలాలు ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలి చెప్పండి, వాటిని అనుసరించి మనం ఏం చేయాలి, బ్రతకడానికి ఇష్టపడాలి, వాటిలో మనం ఎదగడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే దాంట్లో మనం ఎదుగుతుంటామో, దాన్ని అనుసరించి మనం ఎప్పుడైతే బ్రతుకుతుంటామో అప్పుడు ఏం చేస్తాం చెప్పండి, మనం క్రీస్తులో మనం ఏం చేస్తాం, ఆ యొక్క ఫలాలు అనేది మనం తీసుకురావడానికి ఇష్టపడతాం. కాబట్టి ఏంటంటే అది ఎప్పటి వరకు ఉండాలని చెప్తున్నారంటే, కొన్ని విషయాలు ఇక్కడ మాట చెప్తున్నారు. మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకున్న వారే క్రీస్తు దినం వరకు ఏం చేయాలండి, క్రీస్తు దినం వరకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థిస్తున్నాను. ఏమని చెప్తున్నాడు, ఎప్పటి వరకు అంట, ఎప్పటి వరకు చెప్పండి, క్రీస్తు దినం వరకు. అంటే ఒకవేళ మనం బ్రతుకుంటే జాబితాలు ఉన్నాం మనకు, అప్పటిదాకా ఏం చేయాలంట, నిష్కపటులుగా నిర్దోషులుగా ఉండాలి. ఒకవేళ మనమే వెళ్ళిపోయినా కూడా ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలంట, ఆ పరిస్థితిలో ఉండాలి. సరే, ఒక సందర్భాన్ని అనేది మనం చూసుకుందాం, దీనికి కొద్దిగా అర్థం కావాలంటే. సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం ఒకసారి చూడండి. మొదటి సమూయేలు 16వ అధ్యాయము క్షమించండి 18వ అధ్యాయం 5వ వచనం.
సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనం. దావీదు ఏంటంట, సౌలు తన పంపిన చోటుకేలను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతను నియమించెను. జనులందరి దృష్టికినో సేవకుల దృష్టికినో దావీదు ఏంటంట, ఓకేనా, రైట్, శ్రేష్టమైన వారు అంటే సద్గుణం గలవారు అంటే ఏంటంటే కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుతూ చెప్తున్నారు. ఏంటంట, దావీదంట సౌలు ఎక్కడికి పంపించినా సరే ఎలా ఉన్నాడంటే చెప్పండి, ఏం చేస్తున్నాడంట, సుబుద్ధి కలిగి ఏం చేస్తున్నాడంట అంటే ఏ ప్రదేశానికి వెళ్ళినా సరే దావీదు ఏం చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడండి, అంటే చాలా మంచి క్యారెక్టర్ అనేది దావీదుకు ఉంది. అలా ఆ మంచి పనులను చేస్తున్నాడు. అయితే కింద విషయంలో రాయబడింది ఏంటంటే, జనులు అందరి దృష్టికినే సౌలు సేవకుల దృష్టికినే దావీదు ఏంటంట ఏమని చెప్తున్నాడండి, జనులు అందరి దృష్టికి అంటే ఇంకేంటంట అంటే తన తోటి పనిచేసే వాళ్ళందరి దృష్టి కూడా ఎలా ఉన్నాడంట దావీదు, ఎట్లున్నాడండి, అనుకూలుడై ఉన్నాడు. ఓకేనా, అంటే ప్రతి వారి దృష్టిలో కూడా ఎలా ఉన్నాడు చెప్పండి, దావీదు గారు ఎలా ఉన్నారంట అంటే ఎవరితో ఉన్నా సరే ఆయనకున్న ప్రత్యేకత ఏంటంట ఏంటి చెప్పండి, సుబుద్ధి కలిగి ఉండదు. సుబుద్ధి కలిగి ఉండడం ఏంటంటే కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలంటే, మనం ఒక దగ్గర పని చేస్తున్నాం అనుకోండి, అందరితో మంచిగానే ఉంటామా, అందరితో మంచిగానే ఉంటారా చెప్పండి, రైట్. ఒకవేళ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నీకు తెలియకుండా ఒక వ్యక్తి ఎంక్వైరీ చేస్తాడంట, అంటే ఈ వ్యక్తి ఎలాంటి వాడు అని ఒకవేళ ఎంక్వైరీ చేస్తే నీ గురించి ఏమని చెప్తారు చెప్పండి, నీ పనిచేసే ప్రదేశాల్లో కావచ్చు, నువ్వు ఉండే పరిస్థితుల్లో కావచ్చు, ఒకవేళ నీ గురించి ఎవరైనా ఆరా తీస్తే, నీ గురించి ఎవరైనా అడిగితే నీ గురించి వచ్చే సాక్ష్యం ఏంటి, నీ గురించి ఏమని చెప్తారు, ఏమని చెప్తారండి. అంటే అపోస్తలుడైన పేతురు గారు రాస్తూ చెప్తుంది ఏంటంటే, మీ మట్టుకు మీరు ఏంటంటే చెప్పండి, మీ మట్టుకు మీరు ఎలా ఉండాలంటే పూర్ణ జాగ్రత్త గలవారే ఉండండి. ఎందుకంటే పూర్ణ జాగ్రత్త ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి యొక్క భక్తి జీవితం మీద ఎప్పుడైతే మచ్చబడుతుందో ఆ మచ్చ అనేది ఏం చేయాలి చెప్పండి, ఒక వ్యక్తి మీద ఒక మచ్చ అనేది పడింది అనుకోండి, ఆ మచ్చబడడానికి ఎప్పుడైనా సరే మంచోడు అనిపించుకోవడానికి ఏమవుతుంది చెప్పండి, ఒక వ్యక్తి మంచోడు అనిపించుకోవాలంటే ఒక 10 రోజులు 20 రోజులు చూడగానే ఏ వ్యక్తిని కూడా ఏమన్నారు చెప్పండి, మీరు ఎవరిని అడగండి, ఒక 4 రోజులు అయిందనుకోండి, ఒక ఇంట్లోకి వచ్చి వాళ్ళని అడిగి మీరు ఎలాంటి వారంటే వాళ్ళు మొన్నే వచ్చారండి, వాళ్ళ గురించి ఏమేమో కూడా మాకు తెలియదు అంటారు. అదే ఒక 10 సంవత్సరాల వ్యక్తి గురించి అడగని అనుకోండి, అవునండి మేము ఒక 10 సంవత్సరాలు చూస్తున్నాం, ఆ వ్యక్తి చాలా మంచోడు, చాలా జాగ్రత్తగా ఉంటారు, ఎవరితోనైనా చాలా అనుకోగా మెలుకుగా నడుచు అంటే ఎందుకంటే ఒక 10 సంవత్సరాలు వాళ్ళు గమనిస్తున్నారానికి ఏం చేస్తారు చెప్పండి, మన గురించి ఒక సాక్ష్యం అనేది ఇవ్వగలుగుతారు, రైట్. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి నీ గురించి సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే ఏమని ఇస్తాడు, అయితే దావీదుకి ఇచ్చే సాక్ష్యం ఏంటంటే సౌలు ఏమనిస్తున్నాడు, అండి సౌలు దృష్టికి కూడా అనుకూలుడంట, రైట్. అతను పనిచేసే వాళ్ళందరి దృష్టికి కూడా దావీదు ఏంటి చెప్పండి అనుకూలంగానే ఉన్నాడు. నెక్స్ట్ ఏంటంటే జనులందరి దృష్టి కూడా ఎలా ఉన్నాడు దావీదు, అతని గురించి ఎవరినైనా సరే అతని గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటి, అవునా, మంచివాడు, చాలా సుబుద్ధిమంతుడు, అసలు అలాంటి వారిని ఎక్కడ కూడా చూడలేమనే సాక్ష్యం అనేది వస్తుంది, రైట్. మన భక్తి జీవితంలో పెరుగుతుంటే నీ గురించి అడిగితే ఏం చెప్తారు, ఓకేనా. మనం భక్తిలో ఎదుగుతున్నాం కదా, భక్తి పరులుగా మనం నడుచుకుంటున్నాం కదా, ఒకవేళ మన గురించి ఎవరైనా సాక్ష్యం అడిగితే మన గురించి ఏమని చెప్తారు, అలానే దావీదు మీద కోపం లేదంటే ఉంది, అవునా. దానికి కింది వచనంలో రాయబడితే ఏంటంటే సౌలు ఏం చేస్తాడు చెప్పండి, దావీదు మీద విషచూపు నులుపుతాడు, చంపడానికి ప్రయత్నిస్తాడు, అవునా. ఎన్నో విధాలుగా అతన్ని ఏదో విధంగా చేయాలని చూస్తాడు. ఎందుకంటే అతనంటే విరోధం ఎందుకు ఏర్పడిందంటే నాకంటే ఎక్కువ జనులు ఏం చేస్తున్నారు అతను మంచోడని కాదు కానీ నాకంటే ఎక్కువ ఏం చేస్తున్నారు అతన్ని ఇష్టపడుతున్నారు జనాలని ఆ కోపం తప్ప సౌలు దావీదు ఏదో మంచోడు కాదని అతని కోపం రాలేదు, కానీ నాకంటే ఎక్కువగా అతన్ని
ఎక్కువ చేస్తున్నాడు కోపం అనేది ఉంది తప్ప అతడు చెడ్డోడని ఏమాత్రం కూడా సౌలుకి ఏం చేయాలో చెప్పండి, కోపం అనేది లేదు. ఓకేనా, రైట్. కొన్ని విషయాలు ఏంటంటే మనల్ని బట్టి కూడా ఏమవుతుంది చెప్పండి, కొన్ని విషయాలు మనల్ని మెచ్చుకోవడం అంటే అవతలకు ఇబ్బంది అనేది కలగొచ్చు, అవన్నీ పక్క పెట్టేసేయండి. కానీ ఒకవేళ నీ వ్యక్తిత్వాన్ని కనుక కూడా పరీక్షించడానికి వస్తే నీ వ్యక్తిత్వం గురించి అవతల వ్యక్తి ఇచ్చే సాక్ష్యం ఏంటి, మంచిగానే ఉంటుందా లేకుంటే చెడుగానే ఉంటుందా, ఎట్లా ఉంటుంది, ఎట్లుంటుంది చెప్పండి. మన గురించి ఎవరినన్నా ఏమన్నా అడిగితే ఆ వ్యక్తి గురించి చెప్పమంటే ఏమని చెప్తారు చెప్పండి, మన గురించి మన చుట్టుపక్కల ఉన్న జనాలు ఏమని చెప్తారు, అలా ఇంకేంటంట మన పనిచేసే జనాలు ఏమని చెప్తారు. ఓకేనా, పనిచేసే జనాలు ఏమని చెప్తారు, ఇంకేంటంట ఎవరైతే మనకు హై పొజిషన్లు ఉంటారో వాళ్ళు ఏమని చెప్తారు మన గురించి. అందరూ కూడా మంచి సమాధానం ఇస్తారా మన గురించి, ఇస్తారా లేదా అండి, ఇస్తారా లేదా, మంచిది ఇస్తారు అందరూ కూడా. వీళ్ళు చాలా మంచోళ్ళనే సర్టిఫికేట్ ఇస్తారా లేకుంటే ఏదైనా కొద్దిగా లోపాలని ఎత్తి చూపిస్తారా, ఇతనిలో ఈ లోపం ఉంది, ఇతను ఇలా ఉంటాడని, రైటా. అయితే ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ ఫిలిప్పీలో రాస్తూ చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు, ఏమని చెప్తున్నాడంటే కొన్ని విషయాల దగ్గర మాట్లాడుతున్నాడు మనకు అర్థమయ్యే రీతిగా. ఏంటంటే 9వ వచనంలో చెప్తున్నాడు అక్కడ ఏంటంట, మీరు శ్రేష్టమైన కార్యాలను వివేచింపగలుగుటకు మీ ప్రేమ ఏంటంట తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినదై అంతకంతకు ఏం చేయాలంట, అభివృద్ధి పొందాలి. ఓకేనా, మీ స్థాయి అనేది ఏం చేయాలంటే అంతకంతకు ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలంట, ఎప్పుడైతే మనం భక్తిలో పెరుగుతున్నామో అభివృద్ధి అనేది చెందాలి మన భక్తి అనేది. అంటే అవతలోడు చూస్తున్నప్పుడు వీళ్ళు ఇంకా అప్పటికంటే ఇంకేం చేశారు చెప్పండి, భక్తిలో బెటర్ అయ్యారు, సానుకూలతలు బెటర్ అయ్యారు. అంటే చాలా వరకు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా అంటే చాలా మృదువుగా అంటే ఎదుగుతున్న కొద్ది భక్తిలో చాలా మృదువుగా తయారవుతున్నారు, చాలా చక్కని ప్రత్యుత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనే వారికి ఉండాలి తప్ప ఏ పరిస్థితిలో కూడా ఏం చేయదు చెప్పండి. ఇంకా చెప్తున్నాడు అంతకంతకు మీరు ఏం చేయాలంటే అభివృద్ధి పొందాలి. ఇందువలన ఏంటంటే దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినం వరకు ఏం చేయాలంట, నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థిస్తున్నాను. ఏం చేయాలంటే క్రీస్తు దినం వరకు ఎలా ఉండాలంటే చెప్పండి, ఎట్లుండాలంట, నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థిస్తున్నాను. నిష్కపటులను ఎవరినంటారు చెప్పండి, నిష్కపటులను ఎవరంటారండి, ఆదికాండం ఒకసారి చూడండి. యాభైవ అధ్యాయము 18వ వచనంలో మాట్లాడుతున్నాడు. 18 నుంచి 21 వచనాల వరకు. మరియు అతని సహోదరులు పోయి ఏం చేశారంటే అతని ఎదులో సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా ఏమని చెప్తున్నాడంట, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా, మీరు నాకు ఏంటంటే మీరు నాకు కీడి చేయని ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, ఏంటంటే నేను మిమ్మును మీ పిల్లలను పోషించదునని చెప్పి వారిని ఆదరించి ఏం చేశారంటండి చెప్పండి, ఏం చేశారంటండి చెప్తున్నాడు అక్కడ ఏంటంటే 21వ వచనంలో, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను అని చెప్పి వారిని ఆదరించి ఏం చేస్తారంట, ప్రీతిగా మాట్లాడడం అంటే ఎట్లా అండి, ప్రీతిగా మాట్లాడడం అంటే ఏంటి, అంటే చాలా జాగ్రత్తగా. అసలు యోసేపు వాళ్ళు ఏం చేశారు, మరి ఏం చేశారండి యోసేపుకు అంటే
వాళ్ళందరికంటే చిన్నోడే యోసేపు, అంటే వాళ్ళు పెద్దగా ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా అతన్ని ఎంతో బాధించి నొప్పించి, అవునా, అమ్మేసిన పరిస్థితుల్లో కూడా ఒక పెద్ద అధికారంలో ఉన్నా కూడా యోసేపు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశారండి? వదిలి అవన్నిటిని కూడా ఏం చేశారంట? ఏం చేస్తారు చెప్పండి? మర్చిపోయాడు అవన్నీ కూడా. అవేవి కూడా, ఆ బాధలు అనేవి, ఆ నిందలు అనేవి ఏవి కూడా ఏం చేయలేదు చెప్పండి? అతను ఇబ్బంది పెట్టలేవు. కానీ ఆయనకి ఏముందంటే చెప్పండి? ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి వచ్చారో వాళ్ళు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఈయన పడిన బాధలన్నీ మర్చిపోయాడు. కానీ ఇన్ని రోజులు ఏం చేస్తారు చెప్పండి? వీళ్ళు పాపం ఆహారం కొరత అనేది చాలా ఉంది, చాలా ఇబ్బందులు పడుతుంది. వాళ్ళని ఏం చేస్తాడు చెప్పండి? వాళ్ళ బాధను అర్థం చేసుకొని వాళ్ళని ఆదరించి వాళ్ళతో ఏం చేస్తున్నాడండి? ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఓకేనా? రైట్. నిష్కపటంగా అంటే ఏంటంటే ఒక వ్యక్తి మీద ఏం చేయదు చెప్పండి? ఏం చేయొద్దండి? నిష్కపటంగా ఉండడం అంటే ఏంటంటే, ఒకవేళ ఒక వ్యక్తులు మనల్ని ఏమైనా హింసించినా, ఇబ్బంది పెట్టినా, ఒకవేళ మన దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మనం ఏం చేస్తాం చెప్పండి? అంటే క్రీస్తు దినం వరకు మనం ఎలా ఉండాలి? నిష్కపటులుగాను అనిందులుగా, అంటే ఎలాంటి నింద లేకుండా చాలా జాగ్రత్త ఉండడానికి ప్రయత్నం చేయండి. అవతలడు ఏదో ఇబ్బంది పెట్టాడు, మరలా ఒకవేళ మన అవసరానికి వచ్చి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? చాలా విషయాలు మనం ఏం చేస్తామంటే, కొన్ని విషయాలు అంటుంటాం. ఏంటంటే, ఒక వ్యక్తి మన దగ్గరికి అవసరాన్ని రాగానే అప్పుడు అనే మాటలు ఏంటంటే, ఒక వ్యక్తి మనం ఎలా మాట్లాడుతుంది చెప్పండి? ఆదరించి ప్రేమగా మాట్లాడతామా? వీళ్ళకి అవసరాలు రాగానే మనం గుర్తొస్తామంటామా? ఏం చేస్తాం చెప్పండి? ఎవరైనా మన దగ్గరకు వచ్చారనుకోండి, చాలా రోజులతో మర్చిపోయి మన దగ్గరకు వచ్చిరమ్మా, లేకపోతే మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేయడం అలాంటి అప్పుడు మనం ఏమంటాం చెప్పండి? ఇబ్బంది పెట్టిన వ్యక్తి, బాధ పెట్టిన వ్యక్తి, మన పరిస్థితి అనేది బాగోలేదు ఇప్పుడు, అలాంటి వ్యక్తి మన దగ్గరకు వచ్చి నువ్వేదో సపోర్ట్ ఇస్తావా, నువ్వేదో ఆదరిస్తావా నీ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలా వాళ్ళతో ప్రవర్తిస్తాం? ఏంటంటే చెప్పండి? ఎప్పుడైతే మీరు క్రీస్తులో వృద్ధి చెందుతున్నారో, క్రీస్తు ప్రేమలో మీరు ఎదుగుతున్నారో, ఏమవుతాయి అంటే అంటే సమాజంలో జీవిస్తున్నాం కనుక ఏమవుతుంది చెప్పండి? మనలో కొన్ని ద్వేషాలు, కొన్ని అనురాగ బంధాల యొక్క ఎప్పుడైతే మనల్ని ఇబ్బంది పెడతారో అవన్నీ కూడా మనసులో ఏమవుతాయి చెప్పండి? అవి మెదులుతుంటాయి. కానీ ఎప్పుడైతే మీరు క్రీస్తులో ఎదుగుతున్నారో వీటన్నిటిని కూడా ఏం చేయండి చెప్పండి? అవన్నీ కూడా వాళ్ళ లోకంలో ఉన్నారు, వాళ్ళకి తెలియదు కనుక ఏం చేయండి చెప్పండి? క్షమించండి. ఎందుకంటే మీరు క్రీస్తులో ఎదుగుతున్నారు కనుక, క్రీస్తులో మీరు పెరుగుతున్నారు కనుక, వాటి బాధ ఏంటో, వాటి ఇబ్బంది ఏంటో మీకు వాక్యంలో తెలుసు కనుక, మీరు అనుభవించారు కనుక అవతలోడు అనుభవించకుండా మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అవతలోనికి అంత ఇబ్బంది అనేది మనం తెలియకుండా, అవతలోనికి అంత ఇబ్బంది కలిగించకుండా మనం జాగ్రత్తగా ప్రేమతో క్రీస్తు చెంతకు తీసుకురావాలి. కానీ మనం అదే కఠినత్వాన్ని చూపించడానికి ఏం చేయదు చెప్పండి? ఏం చేద్దామంటే ఎప్పుడు కూడా ప్రయత్నం, అంటే ఒక వ్యక్తి మీద మనం ఎలాంటి ప్రయోగం అనేది కూడా అలా చేయడానికి సాహసించొద్దని చెప్తున్నాడు. నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఏం చేస్తారంటే ఆదరించి వాళ్ళతో ఏం చేస్తాడు చెప్పండి? ప్రేమగా వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. అవునా? ఎంతో ఇబ్బంది పెట్టినా, చాలా ఇబ్బందులకు గురి చేసినా సరే, అసలు యాక్చువల్గా యోసేపు ఏమైపోయాడు అనుకున్నారు? వీళ్ళు చచ్చిపోయాడు అనుకున్నారు అసలు. అవునా? అంటే అంత టార్చర్ అనేది, అంత ఇబ్బంది అనేది పెట్టారు. చనిపోయే స్థితిలోనికి వాళ్ళని పంపించినా సరే, మరలా యోసేపు గారి యొక్క పరిస్థితి ఏంటంటే, దేవుడు వీటన్నిటిని కూడా ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? మంచిగా చేశాడు. అంతా కూడా నా మంచిగా చేసింది. అంటే దేవుని ప్రణాళిక ఎప్పుడైనా సరే ఎలా ఉంటుంది చెప్పండి? ఒక వ్యక్తి మనల్ని హింసిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఏంటి చెప్పండి? అదంతా కూడా ఏంటి చెప్పండి? ఏమవుతుంది? మన మంచికే దేవుడు ఒక మార్గాన్ని నిర్దేశిస్తాడు. ఆ మార్గానుసారంగా మనం కంపల్సరీ ఏం చేయాలి? నడవాలి. దేవుడు ఏదైతే మన జీవితంలో చేయాలనుకుంటున్నాడో అది నువ్వేమనుకున్నా సరే అది ఏం చేయదు, తొలగిపోదు మన నుండి. అదంతా కూడా జరుపుకుంటూనే వస్తుంది. కాబట్టి ఇది నా జీవితంలో ఏం చేస్తున్నాడు? దేవుడు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే దేవుడు నన్ను సరి చేయడానికి, నన్ను ఒక ఉత్తమమైన పరిస్థితుల్లో నిలబెట్టడానికే దేవుడి శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ, వీటన్నిటిలో కూడా దేవుడు నన్ను నెట్టేస్తున్నాడు. దీన్ని బట్టి నేను ఏ పరిస్థితిలో కూడా ఏం చేయొద్దు, కృంగిపోవద్దు, ఇబ్బంది పడొద్దు, వేదన చెందొద్దు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? దీనికంటే ఒక గొప్ప స్థాయిని అనేది నాకు ఏర్పరుస్తాడు దేవుడు. అప్పటి వరకు కూడా నేను ఏం చేయాలి చెప్పండి? వేచి ఉండాలంటే దేవుడు నాకు ఆ స్థాయి ఇచ్చేదాకా నేను ఏం చేయాలి? వేచి ఉండాలి. ఎప్పుడైతే అట్లా మనం ఆగుతామో
అలా జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తాం. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? జనాలు అందరి ముంగట కూడా ఎవరైతే నేను తిట్టారో, ఎవరైతే నిన్ను చెడు అన్నారో వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? నిన్నే పొగిడే స్థాయిలోనికి నీ భక్తి జీవితం అనేది ఎదగాలి. అవతరుడు ఎవడైతే నేను విమర్శించాడో ఆ విమర్శించిన వాళ్ళు ఏం చేయాలి? నిన్ను పొగిడే స్థాయిలోనికి అనేది నీ భక్తి జీవితం అనేది ఏం చేయాలి? ఎదుగుతుండాలి. కాబట్టి ఏంటంటే ఎవరైతే మన కీడు చేసినా సరే వాళ్ళ దృష్టిలో మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలంట? మీరు చేయడం సంగతి పక్కన పెట్టేసేయండి, కానీ ఏం చేయాలంట? ఫస్ట్గా ఏం చేయాలి చెప్పండి? మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని ఏం చేయాలి? ఆదరించాలి. వాళ్ళతో ఏం చేయాలంట? ప్రేమగా పలకరించడానికి, ప్రేమగా మాట్లాడడానికి ఎప్పుడైనా సరే చాలా పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? అయితే ఇది పాత నిబంధనలో వాళ్ళ దగ్గరకు వస్తే చెప్పమన్నాడు, కానీ కొత్త నిబంధనకు వస్తే ఏం చెప్పాడంటే కొన్ని విషయాలు అనేది మనకు మత్తయి సువార్తలో చెప్తాడు. మనకు తెలిసిన సందర్భం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 23వ వచనంలో మాట్లాడతాడు. ఏంట? బలిపీఠం వద్ద అర్పణం అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని ఏంటంట? నీకు అక్కడ నీ జ్ఞాపకం వచ్చిండేలా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో ఏం చేయాలంట? ఏం చేయని చెప్తున్నాండి. అంటే భక్తి అనేది మనము ఊరికైనా చేసేది కాదు. భక్తి అనేది ఎలా ఉంటుందంటే యేసుక్రీస్తు వారు చెప్తూ మనం పోయినది వారు నేర్చుకున్నాను. ఆ కాడ ఎలా ఉంటుందంట? సులువుగాను తేలిగ్గాను ఉంటుంది. ఎలాంటి భారం అనేది ఉండదు. ఎప్పుడైతే నా యుద్ధం నేర్చుకుంటానో మీకు అది ఎలా ఉంటుంది చెప్పండి? సులువుగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. చాలా ఈజీగా అంటే ఏంటంటే ఒక వ్యక్తితో ఏం చేయడం చెప్పండి? మనం ఏం చేయడం సులువుగా అనగానే మనం చాలా వరకు అంటే యేసుక్రీస్తుతో భక్తి చేయడం అంటే మన ప్రాణాలు అర్పించడం, ఇంకేదో అర్పించడం కాదు, కానీ మన యొక్క హృదయంలో ఏమవుతాయి అంటే కొన్ని ఈగోస్ అనేవి ఉంటాయి. అవునా కదా? ఈగోస్ అంటే అహం అనేది మన హృదయంలో ఏముంటుందంటే అది మానవ నిజం ఏంటంటే అహం అనేది మనకు అడ్డొస్తుంది. ఒక వ్యక్తితో ఏదైనా మనకు వ్యతిరేకంగా చేసిన వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి తగ్గాలంటే ఏమవుతుంది చెప్పండి? అవునా కదా? మన హృదయంలో ఏమవుతుందంటే మనకు వ్యతిరేకంగా నడుచుకునే వ్యక్తి, మనకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం సరే పోన్లే నాదే తప్పైందిరా అనాలంటే మనకి ఏమవుతుంది చెప్పండి? ఒప్పుకుంటుందా మన లోపల నీగు అనేది? ఒప్పుకుంటుందా? ఒప్పుకోదండి. వాడు తప్పు చేసి మనమే నిందేసి మనల్నే చెడు చేస్తే అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి సర్లేరు ఏదో తప్పు అయిపోయింది, నాదే తప్పు అయింది, ఓకేనా, సరే తప్పు ఒప్పో కలిసి ఉందాంలే అనడానికి ఒప్పుకుంటామా లేదా? ఒప్పుకోవడం లేదండి. అయితే బైబిల్ ఏమని చెప్తుందంటే ఒకవేళ అట్లాంటి పరిస్థితుల్లోనికి ఏమైనా గుర్తొస్తే ఏం చేయండి చెప్పండి? ఏం చేయండి? దేవుని దగ్గర కాదు, ఫస్ట్గా మీరు వెళ్ళాల్సింది ఎక్కడికి వెళ్ళి చెప్పండి? ఎక్కడికి వెళ్ళండి? మీ సహోదరుల దగ్గరికి వెళ్ళి ఏం చేయండి? ఫస్ట్గా అంటే వాళ్ళతో ఏం చేయాలి చెప్పండి? సమాధాన పడండి. ఎప్పుడైతే ఒక బైబిల్ అంతా కూడా మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా, ఏ సందర్భానికి వెళ్ళి చూసినా సరే దేని గుర్తు చేస్తారంటే వ్యక్తి యొక్క సంబంధం అనేది ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి అంటే ఒక వ్యక్తి భక్తిలోనికి వెళ్ళే కొద్దీ ఏం చేస్తాడంటే సంబంధాలు అనేవి ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? అంటే తన యొక్క సంబంధం ఏ వ్యక్తితో కూడా ఏం చేయదు చెప్పండి? కోల్పోవడానికి ఇష్టపడద్దు. అవునా? ఏ వ్యక్తితో కూడా నా సంబంధం అనేది నేను తెంచుకోవడానికి ఇష్టపడద్దు. అదే కదా మనకు పోయినది వారు నేర్చుకున్నాం. ఏ వ్యక్తినైనా సరే మనం ఏం చేయాలి చెప్పండి? క్షమించాలి. మీకు తెలుసో లేదో పేతురు గారు ఒక మాట అడుగుతారు, ఏంటంటే ప్రభువా ఒక వ్యక్తిని నేను ఎన్ని మార్లు క్షమించాలి అని అడిగినప్పుడు పేతురు గారు ఏమంటాడంటే 7 మార్లు క్షమించవచ్చు అంటాడు. 7 మార్లను ఎందుకు అన్నాడంటే ఆలోచిస్తే యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఓకేనా? నీతిమంతుడు ఏం చేస్తాడు చెప్పండి? 7 మార్లు పడిపోయిన ఏం చేస్తాడు చెప్పండి? అవునా? 7 మార్లు పడిపోయినా సరే వాడు ఏం చేస్తాడు? నిలుచుంటాడు నీతిమంతుడు. అయితే పేతురు గారు ఏమంటారంటే ఒకవేళ ఒక వ్యక్తి నీతిమంతుడు అయితే ఏం చేస్తాడు? వాడు 7 సార్లు పడిపోయిన తర్వాత నేను ఏం చేస్తాడు? వాడు తన తప్పని అర్థం చేసుకొని నేను తప్పు చేశాను, పర్లేదులే నాదే తప్పని ఒక వ్యక్తి ఏం చేస్తాడు? సమాధానానికి వస్తాడు అని పేతురు గారు యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు. అంటే 7 సార్లు
క్షమిస్తే ఆ వ్యక్తి ఓకే అవుతాడా అన్నప్పుడు యేసుక్రీస్తు వారి ఇచ్చిన సమాధానం ఏంటంటే 7 మార్లు కాదు, ఏంటంట ఏంటి చెప్పండి, 70 ఏళ్ళ మార్లు మటుకు నువ్వు ఏం చేయాలి ఆ వ్యక్తిని, ఏం చేయాలంట అంటే నీ జీవితాంతం వరకు ఒక వ్యక్తిని ఏం చేయాలి, మన జీవితంలో ఏం చేస్తుండాలి చెప్పండి, క్షమిస్తూనే ఉండాలి. అంటే నువ్వు అనుకుంటావు ఆ వ్యక్తి ఈసారి మారుతాడేమో అంటే పేతురు గారికి అదే డౌట్ వచ్చింది. ఏంటంటే ఒకవేళ ఒక నీతిమంతుడు అయితే 7 సార్లు పడిపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడు, వానికి బుద్ధి అనేది రావాలి, అవునా కదా. 7 సార్లు తప్పుని చేసిన తర్వాత కూడా మరలనే తప్పు అయిపోయింది ఎట్లా అడుగుతాడు, అవునా. అంటే 7వ సారి అయిపోయినా కూడా తప్పు చేస్తున్నట్టే వాడు ఎలాంటి వాడు, నీతిమంతుడు కాడు, అవునా కదా. ఒకవేళ నీతిమంతుడు అయితే ఏం చేస్తాడు, 7 మార్లు పడిపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడు, చక్కబెట్టుకుంటాడు. అయితే యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంది ఏంటంటే ఒకవేళ అతను నీతిమంతుడు కాకపోయినా సరే తర్వాత తప్పు చేసినా సరే నువ్వు నీతిమంతుడు కాక నువ్వేం చేయండి. రైట్, పేతురు గారు అడిగిన క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే చెప్తున్నాడు, కావున నువ్వు బలిపీఠం యొద్దకు వెళ్ళి అర్పణ అర్పించినగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనానో కలదని అక్కడ నీ జ్ఞాపకం వచ్చినట్లు అక్కడనే బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట నీవు వెళ్ళి ఏంటంట ఏమని చెప్తున్నా అండి, ఏం చేయాలంట, మొదట నీవే వెళ్ళి ఏం చేయాలని చెప్తున్నాడు సమాధానం. అంటే పేతురు అడిగిన దానికి 7 మార్లు క్షమిస్తే సరిపోతుందా అంటే 7 మార్లు కాదు, 70 ఏళ్ళ మారు మటుకు ఎట్లా క్షమించాలంటే కొన్ని విషయాలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే ఎట్లా క్షమించాలండి, సద్గుణం మంచి మనసు అంటే ఏంటంటే చాలా విషయాల్లో మనం ఏమనుకుంటామంటే కొంతమందితో మనం ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాం, అవునా కదా. మంచి అనగానే కొన్ని విషయాలు అనేది మన అవతలకు చెప్పుకుంటూ ఏమంటామంటే నా తప్పు ఏం లేదు, నేను ఏమీ కూడా అనలేదు, నేను ఏమనలేదు, వాళ్ళు ఏం చేస్తారు నా మీద తప్పుగా ప్రయోగిస్తున్నారు, తప్పుడు మాటలని అంటున్నారు, ఇలా తప్పుడుగా నన్ను చిత్రీకరిస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరి వర్షన్ ఎలా ఉంటుందంటే నేనేం చేస్తాను చెప్పండి, నేను మనుషుల్ని, నా తప్పు ఏం కూడా లేదు, అవునా కదా. మీరు ఏ విధంగా వెళ్ళినా సరే ఒక వ్యక్తి మీద గొడవ అయింది అనుకో, మనం ఇచ్చే సంజాయిస్ ఏంటంటే నా తప్పు ఏమి కూడా లేదు, ఇగో ఇలా అయిపోయింది, ఇందులో నా తప్పేమైనా ఉందా అంటే అవతల నేను ఏం చేస్తాను చెప్పండి, మనం ఏం చేస్తాం, నువ్వు మంచివాడు అంటే నా తప్పేమైనా ఉందా అని నువ్వు అడుగుతున్నా అంటే ఏం చేస్తున్నావు చెప్పండి, అవతల ఏం చేస్తున్నావు నేను మంచివాడిని ఏం చేస్తున్నావు, అవతలని నిరూపించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, అవునా కదా. చాలా విషయాలు నేను తప్పు చేసినా సరే, మన తప్పు లేకున్నా సరే అవతలను ఏం చేస్తాం మనం, ఇంకో వ్యక్తి మనకు సపోర్ట్ కావాలి అంతే, నేను తప్పు చేయలేదు వాళ్ళేదో తప్పు అని చెప్పడానికి ఇంకో వ్యక్తి అనేది మనకు సపోర్ట్ కావాలి. కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే అవన్నీ పక్క వదిలేసేయండి అవన్నీ కూడా, ఇంకో వ్యక్తిని సపోర్ట్ తీసుకోవడం కాదు, మీరు ఏం చేయండి చెప్పండి, మీరు సరెండర్ అయిపోండి ఫస్ట్గా. అంటే సద్గుణము, మంచి గుణము, మంచి ప్రవర్తన అంటే ఏంటంటే అక్కడ చెప్తున్నాడు నిష్కపటులు, అంటే ఫిలిప్పీయుల రాసిన పత్రికలు చెప్తున్నాడు ఏంటంటే నిష్కపటులుగా ఉండాలి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, అనిందులుగా ఉండాలంటే మీ భక్తి మీదే. చాలా విషయాలు ఏమంటారంటే కొంతమంది అంటే బయట లోకం ఏమనుకుంటుందంటే వాడిని మొన్ననే గారు అన్ని మాటలు తిట్టాడు అంతగానో కొట్టాడు, అయినా కానీ మీ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు, మరలా ఎలా మాట్లాడుతున్నారో సిగ్గు లేకుండా, అవునా. వీళ్ళకి సిగ్గు అనేది లేదా, అట్లా ఏమీ కూడా లేదా, చీము నెత్తురు లేదా, వీడిని మొన్ననే తిట్టాడు అయినా కానీ వీడు ఏం చేస్తున్నాడు, మరలా ఏం చేస్తున్నాడు చెప్పండి, మరలా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాడు, మరలా వెళ్ళి వాళ్ళతో కలుసుకుంటున్నారు ఏంటి, అది లోకాన్ని తెలియదు, అంతా లోకం అలా అనుకుంటుంది. కానీ ఎప్పుడైతే మనం క్రీస్తులో ఉంటున్నామో క్రీస్తు మనకి ఏం నేర్పిస్తున్నాడు చెప్పండి, ఏం నేర్పిస్తున్నాడు, వెళ్ళేసి నువ్వే తగ్గించుకో, నీ భక్తి జీవితం అనేది ఎదగాలంటే, నువ్వు పరిపూర్ణంగా కావాలంటే నీ భక్తి ఏదో అవతలోడు చూడని అవసరం లేదు, అవునా కదా. అవతలోడో చూసి నీ భక్తిని విమర్శించిన అవసరం లేదు, కానీ నీ భక్తిని చూసేది ఎవరు చూస్తారు చెప్పండి. మనం బయట మనుషులకంతా చూపించే భక్తి అనేది ఏంటి చెప్పండి, అది భక్తి కాదు. మనం బయట మనుషులకు చూపించే భక్తి అంటే ఏంటి చెప్పండి, అది సరైన భక్తి కాదు. దేవుడు నన్ను చూస్తున్నాడు కనుక ఏం చేయాలి, దేవుడు ఏదైతే చెప్తాడో దాన్ని ఏం చేయాలని ఎవడైతే భయపడి భక్తి చేస్తాడో వాడిని ఏమంటాడు చెప్పండి, దేవుడు భక్తి అని. అంటే ఆ భక్తిని మనం అంటే దేవునికి భయపడి భక్తి చేస్తాడు ఏం చేస్తాడు, దేవునికి నేను ఏం చేయాలి, భయపడాలంటే దేవుడిని ఇలా చేస్తే నచ్చదు అని ఎప్పుడైతే ఒక వ్యక్తి భయపడి దేవుణ్ణి అనుసరించి చేస్తాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఆ భక్తిని అనేది కలిగి ఉంటాడు. అలా కాకుండా మనుషులు చూస్తున్నారనే భక్తి చేసే వాళ్ళు ఏమవుతుంది చెప్పండి, చాలా జాగ్రత్త అనేది కోల్పోతాం. అయితే ఇక్కడ చెప్తున్నాడు ఏంటంట, నీ బలిపీఠం ఎదుట నువ్వేం చేయి, అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి ఏం చేయాలంట,
నీ సహోదరునితో సమాధాన పడు, అటు తర్వాత వచ్చి ఏం చేయమని చెప్తున్నాడు, ఏం చేయమని చెప్తున్నాడండి, అర్పణము అర్పించుము. ఓకేనా, రైట్. మనకు పెద్ద టాస్క్ ఏంటంటే క్రైస్తవ భక్తి ఏంటి చెప్పండి, మన భక్తి జీవితంలో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఒక వ్యక్తి మన ఏడా తప్పు చేస్తే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చేయమని చెప్పండి. ఏం అడగాలి మనం, ఏం అడగాలండి? ఆ వ్యక్తి తప్పు చేసినా సరే, ఆ వ్యక్తి మనల్ని అవమానపరుస్తారే, మనం వెళ్ళి ఏం చేయాలంట, ఏం చేయాలి చెప్పండి? నాదే తప్పు అయిపోయింది, నేనే అంతా రాంగ్ చేశానని ఏం చేయాలంట, ఒప్పుకొని ఆ వ్యక్తి ఏం చేయాలంటే చెప్పండి, ఏం చేయాలి చెప్పండి, కలిసి ఉండాలి. ఓకేనా, రైట్. అంటే సద్గుణమందు మనం ఎదిగే స్థితి ఏంటంటే నిజంగా ఈ స్థితికి రావాలంటే ఎంత టైం పడుతుంది చెప్పండి, అన్నా కదా. అయితే కొన్ని విషయాలు ఇక్కడ పేతురు గారు ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఏంటంట, ఈ హేతు చేతన మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్తలో నుండి మీ విశ్వాసం నందు సద్గుణమును, సద్గుణం నందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహం నందు సహనమును, సహనం నందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి అని చెప్తున్నాడు. ఏంటంటే చెప్పండి, ఒకదాని తర్వాత ఒకటి ఏం చేసుకుంటూ వెళ్ళాలంట, ఏం చేసుకుంటూ వెళ్ళాలి చెప్పండి. అలా విశ్వాసం, ఆ విశ్వాసం అనేది మనలో కొనసాగుతుందంటే ఇవన్నిటిని కూడా మనం ఏం చేసుకోవాలంట, ఏం చేసుకోవాలి చెప్పండి, మనలో వృద్ధి చెందించుకుంటూ ఉండాలి. రైట్. ఫస్ట్ టాస్క్ ఏంటంటే చెప్పండి, సద్గుణాన్ని కలిగి ఉండడం. ఓకేనా, రైట్. నిజంగా మనం భక్తిపరులం అయితే ఇంత సద్గుణం అనేది మనలో ఉందా చెప్పండి? నిజంగా మనం భక్తిలో వెళ్తున్న వాళ్ళం అయితే, విశ్వాసంలో బలంగా ఉన్న వాళ్ళం అయితే, చాలామందితో మాట్లాడుతుంటాం ఏంటంటే మేము బలమైన విశ్వాసం అండి, చాలా బలమైన వాక్యాన్ని వింటాము, చాలా బలమైన సేవకుని దగ్గర మేము వింటాం వాక్యాన్ని అని చెప్పుకుంటూ, ఆ బలమైన వాక్యం అనేది మనకు ఎంతవరకు పనిచేస్తుంది? ఓకేనా. సద్గుణం అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు? సద్గుణం అంటే ఏంటిది? శ్రేష్టమైనది. అంటే ఎంత శ్రేష్టమైందంటే, ఒకవేళ మీకు అర్థం కావాలంటే ఏంటంటే, పాలునే అనుకోండి, పాలలో ఎన్ని నీళ్ళు కలిపిన ఎలా ఉంటుంది చెప్పండి? చిక్కదనాన్ని కోల్పోతుంది తప్ప దాని యొక్క కలర్ అనేది ఏం చేయదు చెప్పండి, ఏం చేయదు. ఆ పాలలో ఎన్ని నీళ్ళు కలిసినా సరే అవి ఏ కలర్లోకి మారుతాయి మరలా? దాంట్లో ఎన్ని కలిసినా సరే దాంట్లో కలర్ ఏమవుతుంది చెప్పండి? వైట్గా. అంటే దాని యొక్క కలర్ అనేది ఏం చేయదు, అది ఎన్ని నీళ్ళు కలిపినా సరే మరలా ఏమవుతుంది చెప్పండి, అది ఆ తెల్లగానే ఉంటుంది. రైట్. మన భక్తి జీవితంలో కూడా ఎప్పుడైతే ఒక వ్యక్తి మనల్ని విమర్శించడానికి వస్తున్నాడు, ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మనల్ని మనం ఏం చేయాలి చెప్పండి, మన యొక్క క్వాలిటీ అనేది మనం కోల్పోకుండా ఏం చేసుకోవాలంట, చాలా జాగ్రత్తగా ఆ సద్గుణాన్ని ఏం చేయాలి, మనం ఏం చేసుకోవాలి చెప్పండి, అమర్చుకుంటున్నాం. ఓకేనా. సద్గుణం అనగానే శ్రేష్టత, మంచితనం. ఓకేనా, రైట్. అలాగే ఇంకేమని చెప్తున్నాడంటే కొన్ని విషయాల్లో ఫిలిప్పీలు రాసిన పత్రికలు చూసాంగా మనం, దాన్ని ఏం చేయాలంట, ఏదైతే క్రీస్తు దినం ఉందో అక్కడ దాకా మనం ఏం చేయాలి, దాన్ని ఏం చేయాలి చెప్పండి, జాగ్రత్తగా దాన్ని ఏం చేయాలి, కొనసాగించాలి. రైట్. అంటే క్రీస్తు దినం వచ్చే వరకు మరి ఎంతమందితో మనకి ఇలా శ్రమలు ఎదురవుతాయి చెప్పలేం, అవునా కదా. అంటే క్రీస్తు దినం వస్తారనే ఎంతమందితో మనం గొడవ పడతాం, ఎంతమందితో మనకు తగాదాలు ఉంటాయి అవి తెలియదు కనుక మీరు ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే ఏం చేయాలంట, ఫస్ట్ ఏం చేయని చెప్తున్నాడు, మనం వెళ్ళి ఏం చేయాలంట, మనం వెళ్ళి సమాధాన పడి క్షమాపణ అడగాలంట. ఓకేనా, రైట్. అంటే సద్గుణం పెంపొందించుకోవడం అనేది ఏంటి చెప్పండి, ఏమవుతుంది చెప్పండి, చాలా పెద్ద టాస్కే. కానీ యేసుక్రీస్తు వారు ఏమని చెప్పాడంటే, నా కాడ ఏంటంట సులువుగాను తేలిగ్గాను ఉంటుంది. రైట్. సులువుగాను తేలిగ్గాను ఉంటుందని ఎందుకు చెప్పాడంటే,
నా దగ్గర ఏముందంటే దీన మనస్సు ఏముందంట, సాత్వికం. ఓకేనా? దీన మనస్సు సాత్వికం అంటే దీన మనస్సు అంటే ఏంటంటే నన్ను నేను ఏం చేసుకునే ఎట్టి పరిస్థితుల్లో సరే నేను ఏం చేసుకోను, హెచ్చించుకొని ఎప్పుడైనా సరే నేను ఏం చేసుకుంటాను, తగ్గించుకుంటాను. నిన్ను ఎప్పుడైనా సరే సాత్వికుడిగానే ఉంటాను. అలాంటిది ఎప్పుడైతే ఒక మనిషి అలవర్చుకుంటాడో అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆ మనిషి ఏం చేస్తాడు? తన్ను తాను ఏం చేస్తాడు చెప్పండి? తగ్గించుకోవడానికి ఎంతవరకు తగ్గించుకుంటాడంటే అది ఎంతవరకైనా సరే ఏం చేస్తాడు చెప్పండి? క్రీస్తు ఏం చేస్తాడు? శిష్యుల పాదాల దగ్గరికి వెళ్ళాడు. అవునా? మన పరిస్థితి ఏంటంటే చెప్పండి? ఒక వ్యక్తితో సమాధాన పడడానికి మనమైతే ఎవరి కాళ్ళైతే పట్టుకోం కదా, పట్టుకుంటారా? ఒకవేళ ఒక వ్యక్తితో ఏమైనా అయితే వాళ్ళ కాళ్ళని మనం పట్టుకుంటామా? ఏం చేస్తాం మరి? మా అంటే ఏమవుతుంది చెప్పండి? ప్రేమ ఒక మాట మాట్లాడి సర్లే అన్నాం అనుకుని ఏమవుతుంది చెప్పండి? అవునా కదా? అవతలోడితో ఎంత సమాధానం కోల్పోయినా ఎంత కఠినుడైనా సరే ఒక 2 మాటలు మాట్లాడాను అనుకున్న అవతలోడు ఏం చేస్తాడు చెప్పండి? సర్లే తప్పు నాదైంది అయినా కానీ వాళ్ళ దగ్గరకు వచ్చారని ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? కలిసిపోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం భక్తులు ఎప్పుడైతే ఎదుగుతున్నామో ప్రతి వ్యక్తితో కూడా ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? ఏ వ్యక్తితో కూడా మనకు సమాధానం లేకుండడానికి వీలు లేదు. ఒకవేళ ఏ వ్యక్తితోనే మనకు సమాధానం లేదనుకో, బైబిల్ ఇస్తున్న నిర్వచనం ఏంటంటే ఒకవేళ మీరు ఒక వ్యక్తిని క్షమించకుంటే దేవుడు ఏం చేయాలంట? మనల్ని కూడా క్షమించడు. బైబిల్ ఖచ్చితంగా చెప్తున్న మాట ఏదైనా ఉందంటే అదే మాట. నిన్ను వాళ్ళు ఏం చేయాలి? బైబిల్ అంతటికి ఆధారమైన మాట ఏంటంటే నిన్ను వాళ్ళు ఏం చేయాలి? నీ పొరుగు అని ప్రేమించాలి. పెద్ద టాస్క్ అంటే అదే. ఇక అంటే ప్రతి వ్యక్తిని కూడా మనల్ని మనం ఎలాగైతే ప్రేమించుకుంటాం, మనల్ని మనం ఎలాగైతే సర్ది చెప్పుకుంటామో అవతల వ్యక్తి విషయానికి వస్తానే మనం ఏం చేయాలి చెప్పండి? అవతల వ్యక్తిని ప్రేమించాలి, క్షమించాలి, వదిలేసేయాలి. పేతురు అన్నట్టుగా 7 సార్లు క్షమించి వదిలేస్తే సరిపోదు. యేసుక్రీస్తు అన్నట్టుగా ఏం చేయాలి చెప్పండి? జీవితాంతం వరకు ఆ వ్యక్తిని ఏం చేసుకుంటూ వెళ్ళాలి? క్షమించుకుంటూనే వెళ్ళాలి. కాబట్టి సద్గుణం అంటే ఏంటంటే నిష్కపటంగా ఉండాలి. ఏం చేయాలి? అనింద్యులు ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఒడిదుడుకులు అనేవి ఉంటూనే ఉంటాయి. జీవితం అంటేనే ఏమవుతుంది చెప్పండి? ఒడిదుడుకులు అనేది ఉంటాయి. కానీ దాని అన్నింటిని కూడా ఏం చేసుకోవాలి? మనం సర్ది చేసుకుంటూ దేవుడు ఏదైతే చెప్పాడో ఆ నియమాన్ని పూర్తి చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే అట్లా మన భక్తి జీవితం ముందుకు సాగుతుందో ఆ విషయాలు మనం ఏం చేస్తాం? దేవునికి దగ్గరగా అవుతాము. మనకున్న భారాలు బాధలు అన్నీ కూడా ఏం చేస్తాయి? ఆయనని తీసేస్తాం. మనకున్న భారాలు ఆ ఇబ్బందులను ఎప్పుడైతే దేవుని మీద వేస్తామో అవి దేవుని అవుతాయి. మనకి ఎలాంటి బాధలు ఇబ్బందులు ఉండవు. ఆ బాధలు భారాలు దేవుని కావు నావని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఏమవుతుంది చెప్పండి? మనలో పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. దేవుని మీద వదిలేసాం అనుకోండి మనకు ఆ బాధ ఉండదు. కానీ మనలో మనమే వాటి అన్నింటిని కూడా తెచ్చుకొని పెట్టుకుంటున్నాం అనుకోండి, ఇలా అయింది అలా అయిందని. ఎప్పుడైతే మనం లోపలికి వాటిని తెచ్చుకుంటామో అప్పుడు ఏమవుతుంది చెప్పండి? మనకు బాధ అవుతుంది, మనకు పెయిన్ అవుతుంది. అవతల వాళ్ళతో ఏం చేయలేం, మనం సమాధానంగా ఉండలేం. కనుక ఏంటంట విశ్వాసంలో ఫస్ట్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే చెప్పండి? ఏంటంట? సద్గుణము. సద్గుణం అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఎలా ఉన్నా సరే ఆ వ్యక్తితో ఏం చేయడం చెప్పండి? ఏం చేయడము? చాలా జాగ్రత్తగా ఉండడం. అందుకే చాలా విషయాల్లో సద్గుణం అనే మాటకి ఏంటంటే కల్లా కపటం లేని వ్యక్తి అంటారు. అవునా కదా? కల్లా కపటం లేని వ్యక్తి ఎందుకంటారు? ఎందుకంటారు చెప్పండి? అంటే కొంతమంది పెద్దోళ్ళకి అంటారు, చిన్నపిల్లలకి ఎందుకంటారంటే వాళ్ళు కొట్టినా తిట్టినా కానీ ఏం చేస్తారు? వాళ్ళు మరలా మన దగ్గరకు వస్తారు. అవునా? చిన్నపిల్లలు కొట్టారనుకునే వాళ్ళ కళ్ళ కపటం వాళ్ళని ఎందుకు కొడతారు అంటారు. అవునా? పెద్దోళ్ళని కూడా కొంతమందిని అంటారు, వీనికి అసలు కళ్ళ కపటం తెలియదురా, ఏమన్నా సరే ఏం చేయడు, పట్టించుకోడు, చాలా మంచి వ్యక్తి. ఓకేనా? క్రీస్తు మనలో నుంచి కోరుకుంటున్న తత్వం ఏంటంటే సద్గుణం. సద్గుణం అంటే ఏంటంటే కల్లా కపటం లేని తత్వం. అంటే దాన్ని మనం ఏం చేయాలి? చూపించాలి. దాన్ని చూపించాలంటే ఏంటి చెప్పండి? చాలా గట్టి సవాలే. కానీ ఏం చేయాలి చెప్పండి? మన భక్తి జీవితంలో దాన్ని ఏం చేయాలి? కంపల్సరీగా ఎదుర్కోవాలి. ఎందుకంటే మనలో ఉన్న అహం అనేది ఏంటంటే అది తగ్గడానికి ఎక్కడ కూడా నన్ను నేను తగ్గించుకోవడానికి ఎక్కడ కూడా ఏం చేయదు, అది ఒప్పుకోదు, కాంప్రమైజ్ కాదు. నన్ను నేను ఎందుకు తగ్గించుకోవాలి, నా తప్పు లేనిది. అవునా కదా? అలా లోపల ఏం చేస్తుంది చెప్పండి? ఆ ఆవేశం అనేది పెరుగుతుంటుంది. వాటన్నిటిని కూడా ఎప్పుడైతే దాటుతామో మనం భక్తులు ఏం చేస్తాం చెప్పండి? మొదటి స్థాయిలోనికి వెళ్తాం. ఓకేనా? పరిపూర్ణ స్థాయిలోనికి కాదు. ఏం చేస్తాం?
మొదటి మెట్టు అనేది దాటుతాం. ఎప్పుడైతే మన అహం అనేది చనిపోతుందో అప్పుడు భక్తులు ఏం చేస్తాం చెప్పండి, అప్పుడు నీ భక్తి అనేది స్టార్ట్ అవుతుంది. మొదటి మెట్టు అనేది అప్పుడు మనలోని అహం ఎప్పుడైతే చేస్తుందో అప్పుడు నీ భక్తి జీవితం మొదటి మెట్టు అనేది ప్రారంభమవుతుంది. ఓకేనా? మనలో ఉన్న అహం అనేది చనిపోయినంత వరకు కూడా మన భక్తి జీవితంలో ఒక మెట్టు కూడా ఏం చేయం, మనం ఎక్కము. కాబట్టి ఈ మాటలు మన హృదయంలో ఉంచుకొని దేవుని మాటలకు తలొగ్గి మన బ్రతుకులను మార్చుకోవాలని కోరుకుంటూ చిన్ని మాటలు ముగిస్తాం. తల వంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి నాయన కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో నాయన, నీ విలువైన మాటలు నాయన, మాలో ఉన్న అహం నాయన చనిపోయి మీరు ఏదైతే చెప్పారో అలాంటి సద్గుణాన్ని నాయన మాలో అలవర్చుకోవడానికి నాయన మీ యొక్క ఆత్మ తోడ్పాటు నాయన, మీ యొక్క వాక్య జ్ఞానాన్ని నాయన మాకు అనుగ్రహించి నీలో వృద్ధి చెందగలుగుటకు నాయన, ప్రతి మనిషి పట్ల నాయన ప్రేమ కలిగి నాయన సద్గుణంతో నడుచుకోగలుగుటకు వాటి కృపను మహద్భాగ్యాన్ని మా జీవితంలో అనుగ్రహించింది నాయన. అలాగే జరిగిన బళ్ళలోను పాఠ్యాంతరంలో నాయన తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థనలు అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. అందరికీ వందనాలు.